శరణ్య ఆనందతో తన అడ్వర్టైజ్మెంట్ ఐడియా కంపెనీ కోసం తను వేసిన ఐడియాని చెప్పి ఇది ట్రెండ్ అవుతుంది అత్తయ్య గారు అని చెప్పగానే అందరూ అడ్వర్టైజ్ చేయడానికి ఒప్పుకుంటారు. ఇక లేడీస్ శరణ్య, ఆనంద, లీలావతి, ప్రీతి నలుగురు పట్టు చీరలు కట్టుకొని అలా మెట్లపై నుంచి నడిచి వస్తూ ఉండగా ఎవరి పేరు వారు శరణ్య వెనకాల దర్శన్ మిగతా అందరూ పేర్స్ అలా ఆడవాళ్ళ వెనకాల నడుచుకుంటూ వస్తూ ఉండగా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ ఫ్యామిలీ అంత ఆనందంగా ఉండడం సమీరా చూసి ఓర్వలేకపోతుంది. కళ్ళలో నిప్పులు కక్కుకుంటూ ఉంటుంది సమీరా. ఆ తర్వాత సోలో షూట్లో శరణ్య చక్కటి పట్టుచీర కట్టుకొని లూజ్ హెయిర్తో కిందికి దిగి వస్తూ ఉండగా దేవకన్యలాగా కనబడుతూ ఉంటుంది. అక్కడే హాల్లో దేవునికి దండం పెట్టుకుంటున్న దర్శన్ మెట్లు దిగుతున్న శరణ్యని చూసి ఏ మందం పుత్తడి బొమ్మలాగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత శరణ్య దర్శన్ ఇద్దరూ కలిసి శరణ్య రాజ్ కోటి సిల్క్స్ మన సాంప్రదాయాల కోవెల అంటూ ఉండగా దర్శన్ పట్టు చీరల ఖజానా అని పర్ఫామ్ చేస్తుండగా ఆ అన్యోన్యమైన జంటను చూసి ఆనంద ముచ్చట పడుతూ ఉంటుంది. ఇక లీలావతి వెనకాల నుండి అనన్య గెలుకుతూ ఉంటుంది. మీరందరూ షూట్లో ఉన్నారు, నేను మాత్రం లేనత్తయ్యా అని అంటూ ఉండగా లీలావతి ఆనందని తనని కూడా షూట్లో పెట్టమని చెప్పు ఆనంద అని అనగానే ఓహో ఎందుకు చెప్పనక్క, డైరెక్టర్ గారికి ఇప్పుడే చెప్తాను అంటూ వెళ్ళి కన్నింగా ఏదో ఐడియా వేసి డైరెక్టర్కి ప్లాన్ చెప్తుంది ఆనంద. ఇక అనన్య కూడా శరణ్యలాగా పట్టుచీర కట్టుకొని కిందికి దిగి వచ్చి టంట టాయ్ అని అంటూ ఉండగా రోహిత్ వచ్చి ఎక్కడ కొన్నావే 10,000 పెట్టి ఈ పట్టుచీరని అంటూ ఉండగా టంట టాయ్ షాప్లో అని అంటూ ఉంటుంది అనన్య. దాంతో రోహిత్ లాగి పెట్టి కొట్టి రాజ్కోటి సిల్క్స్లో 10,000కి 4 పట్టు చీరలు వస్తుంటే టొంటటాయ్ అన్న షాప్లో కొడతావా అంటూ మళ్ళీ కొడతాడు. అలా 4-5 సార్లు అనన్య చెంపలేని వాయించగా అనన్య వెళ్ళి లీలావతిపై పడుతుంది. అనన్యకి అలా బుద్ధి చెప్తుంది ఆనంద నవ్వుకుంటూ. రాజ్కోటి సిల్క్స్ బిజినెస్ ఏ స్థాయికి వెళ్ళనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.